He was absolutely brilliant. అతడు గొప్ప మేధావి, But he was the greatest apostle as well. కానీ అతడు అతి గొప్ప అపోస్తలుడు కూడా. So you can be that. కనుక మీరు అలా ఉండొచ్చు. But yet Jesus said in Matthew 11:25, I praise you, Father. You have hidden these things from the wise, the clever and the intelligent and revealed them to babes. కానీ మత్తయి 11:25లో యేసు ఏం చెప్పాడంటే, తండ్రి, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. So that teaches us that when you come to scripture, when you come to the things of God, అది మనకేం నేర్పిస్తుందంటే, మీరు లేఖనాల దగ్గరకు వచ్చేసరికి, మీరు దేవుని విషయాల యొద్దకు వచ్చేసరికి, you must recognize that your cleverness and intelligence is not a help but a handicap. నీ తెలివితేటలు జ్ఞానము సహాయకరంగా ఉండవు, కానీ వైకల్యంగా ఉంటాయి. It's a handicap. అదొక వైకల్యము. You know what a handicap is? Like, వైకల్యం అంటే ఏంటో తెలుసా? అంటే, if you have a handicap race, for example, ఉదాహరణకు వికలాంగుల పందెం ఉందనుకోండి, where everybody runs on 2 feet, దానిలో మిగతా వారందరూ 2 కాళ్లతో పరిగెడతారు, and they tie up one of your legs up like that and you have to run on 1 foot. అయితే నీదొక కాలు కట్టేసి ఒక్క కాలుతో పరిగెత్తమంటారు. That's handicap. అదే వైకల్యం అంటే. What's your chance of winning? మీరు గెలిచే అవకాశం ఎంతుంది? If one of your feet is tied up and you have to run on 1 foot against people who got 2 feet. మీదొక కాలు కట్టేసి ఒక్క కాలుతో పరిగెడుతూ 2 కాళ్లతో పరిగెత్తే వారితో పోటీ పడాలంటే, that's what I mean by handicap. వైకల్యం అంటే నా అర్థం అదే. So if you happen to be clever or intelligent, like most of you are, మీరు తెలివైన వారు జ్ఞానము గలవారైతే మీలో ఎక్కువ మంది అలాగే ఉన్నారు. do you realize that you have a handicap when it comes to spiritual things? ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి మీకు వైకల్యం ఉందని మీకు తెలుసా? But not when it comes to worldly things. కానీ లోక సంబంధమైన విషయాల్లో కాదు. In your profession, మీ వృత్తిలో and in your job, మీ ఉద్యోగంలో you run with both feet. మీరు 2 కాళ్లతో పరిగెడతారు. Good. అది మంచిదే. But you must recognize కానీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, that which is a great help to you in the world లోకంలో మీకు బాగా సహాయపడేది is a handicap when it comes to spiritual things. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒక వైకల్యము. In other words, you have to take the place of a sheep. వేరే మాటల్లో చెప్పాలంటే, మీరు గొర్రెల స్థానంలో ఉండాలి. That's why we sometimes see in our conferences, అందుకనే మన సమావేశాల్లో కొన్నిసార్లు ఏం చూస్తామంటే, people who can't speak a word of English or who don't know much English get up and speak in the conference in Tamil. ఒక్క ముక్క ఇంగ్లీష్ రానివాళ్లు లేక ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడలేని వారు లేచి మన సమావేశాల్లో మాట్లాడతారు. And in a very edifying way. ఎంతో క్షేమాభివృద్ధి కలిగించే విధంగా మాట్లాడతారు. How is that? They're not as clever and intelligent as some of the people sitting listening to them. ఇది ఎలా సాధ్యం? వారు కూర్చుని వింటున్న వారి కంటే తెలివైన వారు, జ్ఞానము గలవారు కాదు. They have come to know God. వారు దేవుణ్ణి తెలుసుకున్నారు. You remember once Jesus said, ఒకసారి యేసు ఏం చెప్పాడో మీకు గుర్తుందా? how difficult it is for the rich to enter God's kingdom. ధనికులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో చెప్పాడు. Now that doesn't mean that if you get a good salary you can't enter God's kingdom. దాని అర్థం మీకు మంచి జీతం వస్తే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని కాదు. It doesn't mean that if you're a beggar you will enter God's kingdom. దాని అర్థం మీరు భిక్షగాళ్ళైతే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని కాదు. We have got a lot of beggars in Bangalore. బెంగళూరులో అనేక మంది భిక్షగాళ్లున్నారు. I don't know any of them that's entered God's kingdom. వారిలో దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు నాకెవరూ తెలియదు. So obviously Jesus was not saying if you're a beggar you'll enter God's kingdom. మీరు భిక్షగాళ్ళైతే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని అయితే యేసు ఖచ్చితంగా చెప్పడం లేదు. If you're rich you will not enter, because it doesn't seem to be true in life. మీరు ధనికులైతే మీరు ప్రవేశించలేరు అని చెప్పలేదు. ఎందుకంటే జీవితంలో మనం చూస్తే అది నిజం కాదు. And the most spiritual people we know are not beggars. మనకు తెలిసిన ఆత్మ సంబంధమైన వారిలో ఎక్కువ మంది భిక్షగాళ్లు కాదు. In fact, I've never met a spiritual beggar. చెప్పాలంటే ఒక ఆత్మ సంబంధమైన భిక్షగాడిని నేను ఇప్పటి వరకు కలవలేదు. So what does it mean when he says it's impossible for a rich man to enter God's kingdom? ఒక ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమని ఆయన చెప్పినప్పుడు ఆయన అర్థం ఏంటి?
Very hard. It's like a camel wanting to go through the eye of a needle. చాలా కష్టము. అది ఒక ఒంటె సూది బెజ్జం ద్వారా వెళ్లాలనుకున్నట్లుంటుంది. The thing is, you get an understanding from what Jesus said about a camel going through the eye of a needle. విషయం ఏంటంటే ఒక ఒంటె సూది బెజ్జం ద్వారా వెళ్లడం గురించి యేసు ఏం చెప్పాడో అన్న దాని నుండి మీరు గ్రహింపు పొందగలరు. It's so difficult. అది చాలా కష్టము. And the only reason is not because the eye of the needle is so small. ఒకే కారణం ఏంటంటే సూది బెజ్జం ఎంతో చిన్నదవడం కాదు. Because the camel is so big. That's the problem. ఒంటె చాలా పెద్దది. అదే సమస్య. I remember in my younger days when I was in my 30s and I used to travel by train to different parts of India. నా యవ్వన దినాల్లో నాకు సుమారు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ట్రైన్లో ప్రయాణం చేసేవాడిని. నాకు గుర్తున్న విషయం ఏంటంటే And sometimes very often unreserved compartments. I'd get into the compartment and I would have to sit on the floor. అప్పుడప్పుడు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించేవాడిని. అప్పుడు నేను కింద నేల మీద కూర్చోవలసి వచ్చేది. In some corner somewhere near the toilet or something, they crowded. ఎక్కడో ఒక మూల ఏ టాయిలెట్ దగ్గర కూర్చోవలసి వచ్చేది. Unreserved third class compartments those days. రిజర్వేషన్ లేని థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లు ఆ రోజుల్లో ఉండేవి. And then every station people would be piling in with their luggage and I had to be crowded more and more to a corner. ప్రతి స్టేషన్లో ప్రజలు వారి సామాన్లతో ఎక్కేవారు. అప్పుడు ఇంకా ఇంకా ఇరుగ్గా అవుతూ నేను ఒక మూలకు వెళ్లవలసి వచ్చేది. And I would sit there and think, my problem is that I'm so big. నేను అక్కడ కూర్చొని ఏమనుకునేవాడినంటే నా సమస్య నేను చాలా పెద్దగా ఉండటమే. That's why I'm finding it so crowded. అందుకనే నాకు చాలా ఇరుగ్గా అనిపిస్తుంది. And if I look down, I can see little ants. నేను కింద చూస్తే అక్కడ చిన్న చీమలున్నాయి. Quite happily crawling around there. They have no complaints that so many people are piling into the compartment. అవి చాలా సంతోషంగా పాకుతున్నాయి. చాలా మంది ప్రజలు ఎక్కుతున్నారని వాటికి ఎటువంటి ఫిర్యాదు లేదు. They're quite happy. They can even run around there because they're so small. అవి చాలా సంతోషంగా ఉన్నాయి. అవి అక్కడ పరిగెత్తొచ్చు కూడా, ఎందుకంటే అవి చాలా చిన్నవి. It's all got to do with size. అదంతా పరిమాణానికి సంబంధించిన విషయం. There's a creature called the amoeba. అమీబా అనే ఒక జీవి ఉంది. Amoeba is supposed to be a small, teeny-weeny creature. అమీబా అనేది చాలా చాలా చిన్న జీవి. Which you can only see under a microscope, or probably not even a microscope. దాన్ని మీరు మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలరు. But that amoeba is so small. కానీ ఆ అమీబా ఎంత చిన్నదంటే that if you ask the amoeba to go through the eye of a needle, మీరొక అమీబాను సూది బెజ్జం ద్వారా వెళ్ళమని అడిగితే the amoeba says no problem. నాకు ఎటువంటి సమస్య లేదు అని అమీబా చెప్తుంది. The eye of a needle is like a huge 10 feet wide gate to that amoeba. ఆ అమీబాకు సూది బెజ్జం ఒక 10 అడుగుల విస్తారము గల గేటు వలె ఉంటుంది. It says I can run up and down, not just go through it. దాని ద్వారా వెళ్ళటం మాత్రమే కాదు, నేను దాని ద్వారా ఇటు అటు పరిగెత్తగలను అని చెప్తుంది. Imagine someone who can run through an eye of a needle up and down easily. సూది బెజ్జం ద్వారా చాలా తేలిగ్గా ఇటు అటు పరిగెత్తగలిగే వారి గురించి ఊహించుకోండి. It's like you can run through a 10-foot gate up and down easily. మీరొక 10 అడుగుల గేటు ద్వారా ఇటు అటు తేలిగ్గా పరిగెట్టినట్లుంటుంది. That amoeba can go through because it's small. ఆ అమీబా దాని ద్వారా వెళ్ళగలదు, ఎందుకంటే అది చాలా చిన్నది. A camel cannot because it's big. ఒక ఒంటె వెళ్ళలేదు, ఎందుకంటే అది చాలా పెద్దది. But if that camel allows God to shrink it down to the size of an amoeba, కానీ అమీబా వంటి చిన్న దానిగా చేయటానికి ఆ ఒంటె దేవుణ్ణి అనుమతిస్తే it'll always be able to go through the eye of a needle. అది సూది బెజ్జం ద్వారా ఎల్లప్పుడూ వెళ్ళగలదు. You know, when Jesus spoke about the narrow gate that leads to life, జీవమునకు నడిపించు ఇరుకు ద్వారం గురించి యేసు మాట్లాడినప్పుడు people say, how wide is the narrow gate? ఇరుకు ద్వారము ఎంత వెడల్పు అని ప్రజలు అడుగుతారు. I shall tell you. Jesus himself said it. ఆ విషయాన్ని యేసే చెప్పాడు. నేను మీతో చెప్తాను. It's as wide as the eye of a needle. అది సూది బెజ్జం అంత వెడల్పు. That's the width of the narrow gate. ఇరుకు ద్వారం యొక్క వెడల్పు అంతే. It's not a sort of 6 inches. 6 inches is pretty huge. అది 6 అంగుళాలు కాదు. 6 అంగుళాలంటే ఎక్కువే. No. That's not the size of the narrow gate. లేదు, ఇరుకు ద్వారం యొక్క పరిమాణం అది కాదు. The narrow gate
is as wide as the eye of a needle. ఇరుకు ద్వారము సూది బెజ్జమంత వెడల్పు. That's why he said rich people can't go in through it because they're so big. అందుకనే ధనికులు దాని ద్వారా వెళ్ళలేరని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్లు. They're so proud of their wealth. వారి ధనం గురించి చాలా గర్విస్తారు. And that wealth could be money. ఆ ధనం డబ్బు కావచ్చు. It could be intelligence. అది తెలివితేటలు కావచ్చు. It could be the wonderful family that you are born in. అది మీరు పుట్టిన గొప్ప కుటుంబం కావచ్చు. You know, a lot of people, I don't know if it's as much in Tamil Nadu as it is in Kerala. కేరళలో ఉన్నంతగా తమిళనాడులో ఉందో లేదో నాకు తెలియదు గాని ఎంతో మంది ప్రజలు People are very proud of the family they are born in. వారు పుట్టిన కుటుంబాన్ని బట్టి ఎంతో గర్విస్తారు. Even in Tamil Nadu, people are proud of the caste they were born in. తమిళనాడులో కూడా ప్రజలు తాము పుట్టిన కులాన్ని బట్టి గర్విస్తారు. In Kerala they say we are Syrian Christian. కేరళలో మేము సిరియన్ క్రైస్తవులము అని చెప్తారు. So we're not low level type. మేము తక్కువ స్థాయికి చెందిన వారం కాము. Tamil Nadu they say we are Nadars or we are Brahmins. తమిళనాడులో మేము బ్రాహ్మణులము అని చెప్తారు. అవునా? You guys will never get through the narrow gate. అటువంటి వారు ఇరుకు ద్వారం ద్వారా వెళ్ళలేరు. Not in a million years. 1,00,000 సంవత్సరాల్లో కూడా అది సాధ్యం కాదు. You may think you've got through because you got all the knowledge in your head. మీకెంతో జ్ఞానం ఉంది కాబట్టి మీరు వెళ్లారని మీరు అనుకోవచ్చు. But that's why you don't grow spiritually. అందుకనే మీరు ఆత్మ సంబంధంగా ఎదగరు. Because there's some pride in you about something. ఎందుకంటే ఏదో విషయం గురించి మీకు కొంత గర్వం ఉంది. Not which God has done, but which you were born with. దేవుడు చేసిన దాన్ని బట్టి కాదు, కానీ మీరు దేంతో పుట్టారో వాటిని బట్టి. Maybe your intelligence. బహుశా మీకు తెలివితేటలు ఉండొచ్చు. Maybe your family name. మీ కుటుంబం యొక్క పేరు కావచ్చు. Maybe your caste. మీ కులం కావచ్చు. Maybe your wealth. మీకున్న ఐశ్వర్యం కావచ్చు. Maybe your job. మీ ఉద్యోగం కావచ్చు. Maybe anything. ఏదైనా కావచ్చు. When Jesus said babes, he was talking about humility. యేసు పసిబాలుర గురించి మాట్లాడినప్పుడు దీనత్వం గురించి మాట్లాడుతున్నాడు. He once took a babe and said, here is humility. ఆయన ఒకసారి ఒక బాలుణ్ణి ఎత్తుకొని దీనత్వం అంటే ఇదే అని చెప్పాడు. So it's not that rich people can't go into God's kingdom. కాబట్టి ధనికులు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరని కాదు. Poor people can't go into God's kingdom either. If they are rich in pride. పేదవారు గర్విష్ఠులైతే వారు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. It's not money, it's not intelligence. It's pride that makes a person big. డబ్బు కాదు, తెలివితేటలు కాదు. ఒక మనిషిని పెద్దగా చేసేది గర్వమే. And it's humility that makes a person small. ఒక వ్యక్తిని చిన్నగా చేసేది దీనత్వమే. And so when we come to God, we must acknowledge that we are sheep. కాబట్టి మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం గొర్రెలమని మనం అంగీకరించాలి. You know, there's a great lust in us to show others that we are clever and smart. మనము తెలివైన వారమని, మనము జ్ఞానము గలవారమని ఇతరులకు చూపించుకోవటానికి మనలో చాలా దురాశ ఉంది. Especially when we are young. ప్రత్యేకంగా మనం యవనస్తులుగా ఉన్నప్పుడు. We don't like to be known as, oh, that dumb person. ప్రజలు మనలను మూర్ఖులని అనుకోవడం మనకిష్టం లేదు. That person is so dumb, so stupid. ఆ వ్యక్తి ఎంతో మూర్ఖుడు, తెలివితేటలు లేనివాడు. Can't even understand a joke. ఒక జోక్ కూడా అర్థం కాదు. It takes time for that person to understand a joke. ఒక జోక్ అర్థం కావటానికి అతనికి సమయం పడుతుంది. It's like a tube light. It takes a little time to come on. వాడొక ట్యూబ్ లైట్ వెలగటానికి కొంత సమయం పడుతుంది. Are you afraid of being called those names? అటువంటి పేర్లు పిలువబడటానికి మీరు భయపడుతున్నారా? And you want to prove that you're not like that? What for? మీరు అలా లేరని నిరూపించుకోవాలనుకుంటున్నారా? దేనికోసం? To impress people that you're not so dumb and stupid like others? ఇతరుల వలె మీరు తెలివి తక్కువవారు కాదని, మూర్ఖులు కాదని ప్రజలను మెప్పించాలనుకుంటున్నారా? You find that it affects your spiritual life? I'm not surprised. అది మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభావం చేస్తుందంటంలో నాకు ఆశ్చర్యం లేదు. Jesus said we're like sheep. మనం గొర్రెల వంటి వారమని యేసు చెప్పాడు. He said, I send you forth as sheep in the midst of wolves. తోడేళ్ల మధ్య గొర్రెలుగా మిమ్మల్ని పంపుచున్నాను అని ఆయన చెప్పాడు. Wolves are clever, smart, sharp. తోడేళ్లు తెలివిగలవి, జ్ఞానము గలవి. Sheep are dumb. గొర్రెలు వివేకము లేనివి. Their safety is in always being with the shepherd. వాటి భద్రత
ఎల్లప్పుడూ కాపరితో ఉండటంలోనే ఉంది. Even if they have been sheep for 50 years or however long a sheep lives, safety is in being with the shepherd. అవి గొర్రెలుగా 50 సంవత్సరాలున్నా కూడా అవి ఎంతకాలం జీవిస్తే అంతకాలం వాటి భద్రత కాపరితో ఉండటంలోనే ఉంది. So, it's one of the main things I find that educated young people need. చదువుకున్న యవనస్తులకు అవసరమైన ముఖ్యమైన విషయాల్లో అదొకటని నేను అనుకుంటాను. Humility. దీనత్వము. And those who, particularly in CFC, those who we are not only educated in worldly things, but spiritually, think of all the knowledge you have coming to CFC. ప్రత్యేకంగా CFC సంఘానికి వచ్చేవారికి ఇది వర్తిస్తుంది. మనకు లోక జ్ఞానమే కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానము మీకు ఎంతుందో మీరు ఆలోచించుకోండి. Great truths, doctrinal truths that you can explain to others. గొప్ప సత్యాలను, సిద్ధాంతాలను మీరు ఇతరులకు వివరించగలరు. That you can lose the feeling that you're a sheep. మీరు గొర్రెలని భావించటం మర్చిపోవచ్చు. And when you lose that feeling, you feel you can move out independently. ఆ భావన లేనప్పుడు మీరు స్వతంత్రంగా ఉండొచ్చని మీరు అనుకుంటారు. You feel you can question the elders. మీరు సంఘ పెద్దలను ప్రశ్నించవచ్చని భావిస్తారు. They don't know exactly. I mean, they're a bit dumb themselves. వారికి కూడా అంత బాగా తెలియదు. వారికి కూడా వివేకం లేదు. I've seen that happen in CFC. అది CFCలో జరగటం నేను చూచాను. I haven't seen it happen so much among the uneducated villagers. చదువులేని పల్లెటూరి వారి మధ్య అంతగా జరగటం నేను చూడలేదు. I've seen it happen among educated, clever people. చదువుకున్న వారి మధ్య, తెలివితేటలు గలవారి మధ్య అది జరగటం నేను చూచాను. Who feel that, yeah, I think some of the restrictions the elders make are a bit too stringent. సంఘ పెద్దలు పెట్టే కొన్ని నిర్బంధనలు కఠినమైనవిగా ఉన్నాయి. They're not broad-minded like we should be. They're too legalistic. Okay. వారు మనం ఉండవలసినంత విశాల హృదయులు కాదు. వారు అక్షరానుసారులు. సరే, maybe you're right. మీరు చెప్పేది నిజమే కావచ్చు. But let's see the result that comes in your life after a few years. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మీ జీవితంలో వచ్చే ఫలితాన్ని చూద్దాము. And I've seen through many years in CFC, clever young people finally fall away. నేను అనేక సంవత్సరాలుగా CFCలో చూసింది ఏంటంటే, తెలివైన యవ్వనస్తులు చివరికి పడిపోతారు. Because they don't recognize that they are sheep. ఎందుకంటే వారు గొర్రెలని వారు గుర్తించరు. They can easily go astray. వాళ్ళు తేలిగ్గా తప్పిపోవచ్చని వారు గుర్తించరు. They need the shepherd to find them. వాళ్లను వెదకటానికి వారికి కాపరి కావాలి. Humble themselves to let the shepherd put them on their shoulders and come back. కాపరి తన భుజాల మీద వారిని మోసుకొని తిరిగి తీసుకురావటానికి తమ్మును తాము తగ్గించుకోవాలి. We must always be like that. మనం ఎల్లప్పుడూ అలాగే ఉండాలి. I'll tell you why. ఎందుకో నేను మీతో చెప్తాను. See what it says here in Luke 15 about this 99. లూకా 15లో ఈ 99 గురించి ఏం చెప్పబడిందో చూడండి. Who are this 99? ఈ 99 ఎవరు? To me the 99 is a picture of the church. ఈ 99 మంది సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. And the one person is the one who left the church. ఆ ఒక్క వ్యక్తి సంఘాన్ని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. Left the church because he thought he was very smart. సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టాడంటే తాను చాలా తెలివైన వాడినని అనుకున్నాడు. Or went away from God. లేక దేవుని నుండి దూరంగా వెళ్లిపోయాడు. This 99 is the church. ఈ 99 మంది సంఘము. And see how Jesus describes a true new covenant church. ఒక నిజమైన నూతన నిబంధన సంఘాన్ని యేసు ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. In Luke 15 and verse 7. లూకా 15వ అధ్యాయము 7వ వచనంలో 99, the last part, 99 righteous persons who need no repentance. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు. That is the definition of a new covenant church. అది ఒక క్రొత్త నిబంధన సంఘము యొక్క నిర్వచనము. 99 righteous people who do not need to repent.
మారు మనసు పొందవలసిన అవసరం లేని 99 మంది నీతిమంతులు. How is that, you say? అది ఎలా సాధ్యమని మీరు చెప్తారు. What does repentance mean? మారు మనసు అంటే ఏంటి? Repentance just means a turning around. మారు మనసు అంటే వెనక్కు తిరగడం. But in the Bible, it's always a turning around from sin, self, and the world. కానీ బైబిల్లో లోకం నుండి, పాపం నుండి, సొంత చిత్తం నుండి వెనక్కు తిరగడం. It's not just giving up some bad habits. అది చెడు అలవాట్లను వదిలేయటం మాత్రమే కాదు. Turning around from living for myself. నా కొరకు నేను జీవించడం నుండి వెనక్కు తిరగడం. Many people haven't repented from that. దాని నుండి అనేక మంది మారు మనసు పొందలేదు. Turning around from the world's value system. ఈ లోకపు విలువల నుండి వెనక్కు తిరగడం. Many people haven't repented from that. దాని నుండి ఎక్కువ మంది మారు మనసు పొందలేదు. What many people have repented from is smoking and drinking and gambling and seeing dirty movies and ప్రజలు దేని నుండి మారు మనసు పొందారంటే పొగ త్రాగడం, మద్యం త్రాగడం, జూదమాడటం, అశ్లీల చిత్రాలు చూడటం. Some haven't even repented from that. కొంతమంది వాటి నుండి కూడా మారు మనసు పొందలేదు. But it's usually the very superficial things. సాధారణంగా పై వాటి నుండే వారు మారు మనసు పొందుతారు. You know, it's good to give up these bad external things. బయటకు కనిపించే ఈ చెడ్డ వాటిని విడిచిపెట్టడం మంచిదే. But when I turn around only from external sin, కానీ నేను బయటకు కనిపించే పాపాల నుండి మాత్రమే వెనుదిరిగితే I will only be an external Christian. నేను బయటకు కనిపించే క్రైస్తవుడిగా మాత్రమే ఉంటాను. A very good hypocrite. చాలా మంచి వేషధారిగా ఉంటాను. When I turn around from the inward sins, then I will be an inward Christian. నేను అంతరంగ పాపాల నుండి వెనుదిరిగితే అంతరంగ క్రైస్తవుడిగా ఉంటాను. So you need to ask yourself first of all whether you have turned around. కనుక మీకు మీరు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఏంటంటే మీరు వెనుదిరిగారా? You know, before Jesus came, మీకు తెలుసా, యేసు రాకముందు God sent John the Baptist. దేవుడు బాప్తిసమిచ్చు యోహాన్ను పంపాడు. And John the Baptist was called the forerunner who prepared the way. బాప్తిసమిచ్చు యోహాను మార్గము సిద్ధపరిచే అగ్రగామి అని పిలువబడ్డాడు. His message was prepare the way of the Lord. ప్రభువు మార్గము సిద్ధపరచుడి అన్నది అతని సందేశము. Christ is coming. క్రీస్తు వస్తున్నాడు. But before you can receive Christ into Israel, listen to what I have to say. కాని మీరు క్రీస్తును ఇజ్రాయెల్ దేశంలోకి అంగీకరించే ముందు నేను చెప్పేది వినండి. So today I feel that in the same way when we receive Christ into our heart like Israel had to receive Christ, ఇజ్రాయెల్ దేశం క్రీస్తును ఎలా అంగీకరించవలసి వచ్చిందో ఆ విధంగానే ఈ రోజు మనం మన హృదయాల్లోకి క్రీస్తును అంగీకరించవలసి వచ్చినప్పుడు John the Baptist, the message of John the Baptist has to come to us first. బాప్తిసమిచ్చు యోహాను యొక్క సందేశము మొదట మన యొద్దకు రావాలి. Prepare the way. మార్గమును సిద్ధపరచండి. And what was the message of John the Baptist? Repent. బాప్తిసమిచ్చు యోహాను యొక్క సందేశం ఏంటి? మారు మనసు పొందండి. Repent from seeking the kingdom of earth, because now the kingdom of heaven is near. భూలోక రాజ్యమును వెదకటం నుండి మారు మనసు పొందండి, ఎందుకంటే ఇప్పుడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. So, righteous persons who need no repentance. What does that mean? మారు మనసు అవసరం లేని నీతిమంతులు అంటే ఏంటి? Righteous persons who don't have a single thing in their life to repent about. తమ జీవితాల్లో మారు మనసు పొందటానికి ఒక్క విషయం కూడా లేని నీతిమంతులు. Are there people like that on the earth? భూమి మీద అటువంటి ప్రజలు ఉన్నారా? It doesn't mean that they've become completely like Christ. దాని అర్థం వాళ్ళు పూర్తిగా క్రీస్తు వలె మారిపోయారని కాదు. Because nobody has become like Christ. ఎందుకంటే ఎవరూ పూర్తిగా క్రీస్తు వలె మారిపోలేదు. But it means that where they are aware of something un-Christ-like in their life, they have repented. దాని అర్థం ఎక్కడైతే వారికి క్రీస్తు వలె లేమని వారికి తెలుసో ఆ విషయంలో వారు మారుమనసు పొందారు. They have turned around and acknowledged their sin. వాళ్ళు వెనక్కు తిరిగి తమ పాపాన్ని ఒప్పుకున్నారు. Said, Lord, I want to give that up which is un-Christ-like in my life. ప్రభువా, నా జీవితంలో క్రీస్తు పోలికలో లేని దాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను అని వారు చెప్పారు. And
1 week later they may discover something else in their life that is un-Christ-like. ఒక వారం తర్వాత తమ జీవితంలో క్రీస్తు పోలికలో లేని మరొకదాన్ని వారు కనుగొనవచ్చు. I mean, spiritually, they may already be way ahead of everybody else in their church. ఆత్మ సంబంధంగా వారు వారి సంఘంలో ఉన్నవారి కంటే ఎంతో ముందు ఉండొచ్చు. Way ahead. ఎంతో ముందుండొచ్చు. It's like all the others in the church maybe in second standard. సంఘంలో మిగతా వారందరూ 2వ తరగతిలో ఉండొచ్చు. And these guys are already in college. వీళ్ళప్పటికే కాలేజీలో ఉన్నారు. But still they are repenting. కానీ ఇంకా మారుమనసు పొందుతూనే ఉన్నారు. Like the college student who is pursuing master's degree and PhD. అంటే మాస్టర్ల పట్ట పిహెచ్డీల పట్ట కోసం ప్రయాసపడుతున్న కాలేజీ విద్యార్థి వలె Always seeking to go on. ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళటానికే చూస్తున్నాడు. Even though the others in this church may be in second, third standard and happy with that. తన సంఘంలో ఇతరులు 2వ, 3వ తరగతిలో ఉండి కూడా సంతోషంగా ఉన్నప్పటికీ This college student is not happy. He wants to press on. ఈ కాలేజీ విద్యార్థి సంతోషంగా లేడు, కొనసాగిపోవాలనుకుంటున్నాడు. So he's discovering things in his life that are un-Christ-like. కనుక తన జీవితంలో క్రీస్తు పోలికలో లేని వాటిని కనుగొంటున్నాడు. And he's turning from them all the time. ఎల్లప్పుడూ వాటి నుండి వెనుదిరుగుతున్నాడు. As soon as he discovers, వాటిని కనుగొనగానే that was very selfish of me to behave like that. నేనలా ప్రవర్తించడం చాలా స్వార్థపరమైనది అని కనుగొనగానే, or to talk like that, or to do that, or that was very proud and arrogant of me to speak like that. అలా మాట్లాడటం, అలా చేయడం, అలా చెప్పడం చాలా గర్వం, అహంకారంతో కూడిందని అతను తెలుసుకున్నప్పుడు, or to behave like that, something un-Christ-like. లేక అలా ప్రవర్తించడం క్రీస్తు పోలికలో లేదని అతను చూచినప్పుడు, and immediately, without any delay, that person repents. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి మారుమనసు పొందుతాడు. So a person who's doing this all the time, we can say, does not need repentance. ఎల్లప్పుడూ ఇలా చేస్తున్న వ్యక్తికి మారుమనసు అక్కర్లేదని మనం చెప్పొచ్చు. Because he's repenting all the time. ఎందుకంటే అతడు ఎల్లప్పుడూ మారుమనసు పొందుతున్నాడు. It's like people who say, like a hospital where everything is kept so hygienically clean. అది ఎలా ఉంటుందంటే, ఒక ఆసుపత్రిలో ఉన్న వాటన్నిటినీ ఎంతో పరిశుభ్రంగా ఉంచినట్లుంటుంది. That you can say it's a perfectly hygienic hospital. అది ఎంతో ఆరోగ్యకరమైన ఆసుపత్రి అని మీరు చెప్పొచ్చు. It doesn't mean that it's always hygienic. అది ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుందని కాదు. It is always hygienic because every day, they are using disinfectants and. అది ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు వారు దాన్ని శుభ్రపరుస్తున్నారు. Mopping the floor and నేలను శుభ్రం చేస్తున్నారు. Sterilizing the instrument. అక్కడున్న పరికరాలను క్రిమిరహితంగా చేస్తున్నారు. It's not that they did it once. అంటే వాళ్ళు ఒక్కసారి చేశారని కాదు. I mean, if you go to a surgical operating theater in a good hospital, ఒక మంచి ఆసుపత్రిలో మీరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే, they'll be so careful to make sure everything there is absolutely sterilized and clean. అక్కడున్న ప్రతి పరికరం పూర్తిగా క్రిమిరహితంగా పరిశుభ్రంగా ఉందని చూచుకోవటానికి వాళ్ళు చాలా జాగ్రత్త వహిస్తారు. Because they are opening up the human body. ఎందుకంటే వాళ్ళు మానవ శరీరాన్ని తెరుస్తున్నారు. And it's very easy for people to get an infection. ఎందుకంటే ప్రజలకు ఇన్ఫెక్షన్ రావడం చాలా తేలిక. And we can say there is an operating theater that does not need to be sterilized. మనం ఏం చెప్పొచ్చు అంటే, ఆ ఆపరేషన్ థియేటర్ను ఇంకా క్రిమిరహితంగా చేయనక్కర్లేదు. Because it's always sterilized. ఎందుకంటే అది ఎల్లప్పుడూ క్రిమిరహితంగా ఉంటుంది. That means they're always doing it. It's not that they did it once and that's good enough for today. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ దాన్ని చేస్తున్నారు. వాళ్ళేదో ఒక్కసారి చేసి సరిపోతుంది అనుకోలేదు. No, the gloves and the instruments that were cleansed yesterday are not good enough for today. నిన్నటి దినాన శుభ్రపరచబడిన పరికరాలు ఈ రోజుకు తగినవి కావు. Yeah, that was good enough for yesterday, but not good enough for today. అవి నిన్నటికి సరిపోయినవి గాని ఈ రోజుకి సరిపోవు. A constant sterilization. ఎల్లప్పుడూ క్రిమిరహితంగా చేయడం. That's the mark of 99 sheep who are called righteous.
నీతిమంతులని పిలువబడే 99 గొర్రెల యొక్క గుర్తు అదే. Why are they called righteous? వాళ్ళు నీతిమంతులని ఎందుకు పిలువబడుతున్నారు? Because they need no repentance. ఎందుకంటే వారికి మారుమనసు అక్కర్లేదు. Now I want to tell you myself. నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, I want to belong to a church like that. నేను అటువంటి సంఘానికి చెందాలనుకుంటున్నాను. I want to belong to a church of people who need no repentance. మారుమనసు అక్కర్లేని ప్రజలతో కూడి ఉన్న సంఘానికి నేను చెందాలనుకుంటున్నాను. If I'm not there, I'm a wandering sheep. నేనక్కడ లేకపోతే నేను ఇటూ అటూ తిరుగుచున్న ఒక గొర్రెను. A lot of people sitting in many churches today ఈ రోజున అనేక సంఘాల్లో కూర్చున్న ప్రజలున్నారు. who are actually wandering in the wilderness. వారు నిజానికి అరణ్యంలో తిరుగులాడుచున్నారు. The church may have 2,000, 3,000 people there, but it's a wilderness. ఆ సంఘంలో 2-3 వేల మంది ప్రజలుండొచ్చు, కానీ అదొక అరణ్యం వంటిది. Because the people there are not repenting. ఎందుకంటే అక్కడున్న ప్రజలు మారుమనసు పొందడం లేదు. So what if there are 5,000 there? అక్కడ 5,000 మంది ఉంటే మాత్రం ఏంటి? So what if there are 20,000 there? అక్కడ 20,000 మంది ఉంటే మాత్రం ఏంటి? If they're all people who are not repenting, వారందరూ మారుమనసు పొందుతూ ఉండని వారైతే that's not the church that Jesus spoke about. యేసు చెప్పిన సంఘం అది కాదు. 99 righteous people who need no repentance. మారుమనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు. Do you want to belong to such a church? నువ్వు అటువంటి సంఘానికి చెందాలనుకుంటున్నావా? Begin your Christian life like that. నీ క్రైస్తవ జీవితాన్ని ఆ విధంగా ప్రారంభించు. It's not 99 people who have all the gifts of the Holy Spirit. అన్ని ఆత్మవరాలు కలిగిన 99 మంది కాదు. Maybe some of these people don't have many gifts of the Holy Spirit, but they repent. వీరిలో కొంతమందికి ఆత్మవరాలు ఉండకపోవచ్చు, కానీ వారు మారుమనసు పొందారు. You remember Jesus said that many people with the gifts of the Holy Spirit cast out demons and prophesy and do miracles. Jesus will say, I never knew you. యేసు ఒకసారి ఏం చెప్పాడో మీకు గుర్తుందా? ఆత్మవరాలు కలిగి దయ్యాలను వెళ్లగొట్టి ప్రవచించి అద్భుతాలు చేసిన వారితో నేను మిమ్మల్ని ఎరుగనని యేసు చెప్తాడు. Because you live in sin. ఎందుకంటే మీరు పాపంలో జీవిస్తున్నారు. You did not repent. మీరు మారుమనసు పొందలేదు. Turn to Matthew chapter 7. మత్తయి 7వ అధ్యాయం చూద్దాము. What is going to be important in the day of judgment? తీర్పు దినమున ఏది ముఖ్యంగా ఉంటుంది? Who will enter the kingdom of heaven? పరలోక రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు? Matthew 7:21 to 23. మత్తయి 7:21 నుండి 23 వచనాలు. Not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven, but he who does the will of my Father. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. And many will say to me in that day of judgment, Lord, we prophesied in your name, we did miracles in your name, we cast out demons in your name. ఆ తీర్పు దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. Many, not one or two. అనేకులు, ఒకరిద్దరు కాదు. Many miracles. అనేకమైన అద్భుతాలు చేశారు. These are people who exercise the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరాలను ఉపయోగించిన వారు వీరే. What we would call charismatic people. వీళ్లను మనము చారిస్మాటిక్ వారని పిలుస్తాము. And I will say to those charismatic people, I never knew you. నేను ఆ చారిస్మాటిక్ వారితో ఏం చెప్తానంటే, నేనెన్నడూనూ మిమ్మును ఎరుగను. Go away from me. That means go to hell. నా యొద్ద నుండి పొండి అంటే నరకానికి పొండి. Because you practice sin. ఎందుకంటే మీరు అక్రమం చేశారు. You practice sin means you did not repent. అక్రమం చేశారంటే మీరు మారుమనసు పొందలేదని. We've all sinned. మనందరము పాపం చేశాము. What is the difference between us and them? వారికి మనకు తేడా ఏంటి? We've all practiced sin. మనందరము అక్రమం చేసిన వారమే. Why does he say only to them you practice sin? వారితో మాత్రమే మీరు అక్రమం చేశారని ఎందుకు చెప్తున్నాడు? They did not repent from their sin. వారు తమ పాపం నుండి మారుమనసు పొందలేదు. That is the thing that's going to be important in the day of judgment. Remember. తీర్పు దినమున ప్రాముఖ్యమైన విషయం అదే అవుతుందని గుర్తుంచుకోండి. Not how many gifts of the Holy Spirit you have. మీకెన్ని ఆత్మవరాలున్నాయన్న విషయం కాదు. I value the gifts of the Holy Spirit. ఆత్మవరాలకు నేను విలువనిస్తాను. And I believe we should all seek for the gifts of the Holy Spirit. మనందరము ఆత్మవరాలు కోరుకోవాలని నేను నమ్ముతాను. No doubt about it. దానిలో ఎటువంటి సందేహమూ లేదు. But don't think that the exercise of the gifts of the Spirit
or any gift, natural gift, you maybe have an ability to speak or sing, it has no value. కానీ పరిశుద్ధాత్మ వరాలు వాడటం లేక మీకు సహజంగా ఉన్న వరాలను వాడటం విలువైందని మీరు అనుకోవద్దు. The important thing is, what is your attitude to sin? ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం పట్ల మీ వైఖరి ఏంటి. So this sheep which was lost was willing to come back and be a part of this 99 righteous people who don't need no repentance. కాబట్టి తప్పిపోయిన ఈ గొర్రె తిరిగి రావడానికి ఇష్టపడింది. మారు మనసు అక్కర్లేని ఈ 99 మంది గుంపులో చేరడానికి ఇష్టపడింది. And that is what I want to ask all of you, young people. యవనస్తులైన మీరందరినీ నేను అడగాలనుకుంటుంది అదే. Do you want to be a part of such a fellowship of people who are always repenting? ఎల్లప్పుడూ మారు మనసు పొందే ప్రజలతో కూడిన అటువంటి సహవాసంలో మీరొక భాగంగా ఉండాలనుకుంటున్నారా? Then you have a good foundation. అప్పుడు మీకు మంచి పునాది ఉన్నట్లు. God bless you. Let's pray. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. Our heads before God. దేవుని ముందు మీ తలలు వంచండి. Heavenly Father, పరలోకపు తండ్రి, I pray that all of these young people here will have a good foundation in their life. ఇక్కడున్న యవనస్తులందరూ తమ జీవితాల్లో మంచి పునాదిని కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. So that they can build on it a massive skyscraper in the days to come. ఆ విధంగా రాబోయే రోజుల్లో వారు ఆ పునాది పైన గొప్ప భవనాన్ని కట్టగలరు. One that will glorify you. మిమ్మును మహిమపరిచే భవనాన్ని కట్టాలని ప్రార్థిస్తున్నాము. Pray in Jesus' name. Amen. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.